హాయ్ గైస్ అండ్ ఈరోజు ఈ వీడియోలో ఈ ఎంసెట్ 2024 సంబంధించి ఒక టాప్ కాలేజీలో సీట్ రావాలంటే ఎంత ర్యాంక్ రావాలో ఈరోజు ఈ వీడియోలో మీకు అయితే చెప్తానండి. 10K ర్యాంక్ రావాలా, 20K ర్యాంక్ రావాలా, 30K ర్యాంక్ రావాలా, 40K, 50K, 60K ఎంత ర్యాంక్ వస్తే ఒక టాప్ కాలేజీలో సీట్ వస్తుందో ప్రతిదీ కూడా క్లియర్గా మీకు అయితే ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు అయితే చూడండి. అలానే వీడియో ప్రతి ఒక్కరు కూడా ఎంతమంది అయితే చూస్తున్నారో అని లైక్స్ అయితే కావాలి, ప్రతి ఒక్కరు కూడా లైక్ అయితే చేయండి. అలానే ఈ యొక్క వీడియోని మీ ఫ్రెండ్స్ అందరూ కూడా షేర్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోనండి. వాట్సాప్, టెలిగ్రామ్లో జాయిన్ అవి కంప్లీట్ గైడ్లైన్స్ మీరైతే ఫాలో అయితే పక్కా మీకైతే టాప్ కాలేజ్లో సీట్ అయితే రావడం జరుగుతుంది. ఇక్కడ 3 టైప్స్ ఆఫ్ కాలేజెస్ అయితే ఉంటాయండి, ప్రతి ఒక్కరు కూడా గమనించండి. ఇక్కడ 3 టైప్స్ ఆఫ్ కాలేజెస్ ఉంటాయి. ఫస్ట్ వన్ వచ్చేసి మనకి యూనివర్సిటీస్, అలానే సెకండ్ వన్ వచ్చి అటానమస్, థర్డ్ వన్ వచ్చేసి అఫిలియేటెడ్ కాలేజెస్ అయితే ఉంటాయి. ఈ యొక్క 3 టైప్స్ ఆఫ్ కాలేజెస్ అయితే ఉంటాయి. మనకి ఎందులో జాయిన్ అవ్వాలో మనమైతే డిసైడ్ అవ్వాలి. ఫస్ట్ మనం వీటిల్లో జాయిన్ అవ్వాలంటే ఫస్ట్ వన్ యూనివర్సిటీస్లో జాయిన్ అవ్వాలంటే మినిమం 5K ర్యాంక్ అయితే రావాలి. అలానే అటానమస్ కాలేజ్లో జాయిన్ అవ్వాలంటే మినిమం 10K బిలో ర్యాంక్ కనుక మీరు కనుక తెచ్చుకున్నట్లయితే టాప్ అండ్ బెస్ట్ అటానమస్ కాలేజీలో సీట్ అయితే వస్తుంది. అఫిలియేటెడ్ అనుకుంటే ఇంకా 50K బిలో వస్తే ఒక నార్మల్ టు ఒక బెటర్ కాలేజెస్లో మీరైతే జాయిన్ అవ్వడానికి ఛాన్సెస్ అయితే ఉంటాయి. కంప్లీట్ గైడ్లైన్స్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతూ ఉండండి. మన ఛానల్లో కంప్లీట్గా కౌన్సిలింగ్ సంబంధించి మీకైతే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అలానే ర్యాంక్ ఎంత వచ్చినా కూడా మనం ఇచ్చే ఆప్షన్ బట్టి బేస్ చేసుకుని అయితే ఉంటుంది. మినిమం మీరైతే 10K ర్యాంక్ అయితే టార్గెట్ పెట్టుకోండి. 10K ర్యాంక్ టార్గెట్ పెట్టుకుంటే మీకైతే బెటర్ కాలేజ్లో సీట్ అయితే రావడానికి ఛాన్సెస్ ఉన్నాయి. 10K ర్యాంక్ వచ్చిన తర్వాత మీరైతే ప్రతి ఒక్కరి కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మన ఛానల్ డైలీ ఎవరైతే ఫాలో అవుతున్నారో అప్ టు స్టార్టింగ్ టు ఎండింగ్ వరకు వీడియోస్ ఎవరైతే చూస్తున్నారో ప్రతి ఒక్కరు కూడా మంచి ర్యాంక్ అయితే తీసుకొచ్చే బాధ్యత నాది. ప్రతి ఒక్కరు డైలీ మీరైతే ఫాలో అవ్వండి. కంప్లీట్ గైడ్లైన్స్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. మీరు కనుక 10K ర్యాంక్ తెచ్చుకోగలిగితే నేను టాప్ అండ్ బెస్ట్ యూనివర్సిటీస్ కావచ్చు, అటానమస్ కాలేజ్ కావచ్చు, వెబ్ ఆప్షన్స్ ఎలా ఇవ్వాలో నేనైతే చెప్తాను. చాలామంది నేను చూస్తూ ఉన్నాను 100K ర్యాంక్ వచ్చిన వాళ్ళు యూనివర్సిటీస్ కావచ్చు, టాప్ అండ్ బెస్ట్ అటానమస్ కాలేజీలో చదువుతున్నారు. 10K, 50K ర్యాంక్ వచ్చిన వాళ్ళు వల్ల అఫిలియేటెడ్ కాలేజెస్ అలానే యావరేజ్ కాలేజెస్లో చదవటం జరుగుతుంది. అందుకని ఒక కంప్లీట్ గైడ్లైన్స్ మీకైతే ప్రొవైడ్ చేయడానికి ఈ యొక్క వీడియోస్ అయితే చేయడం జరుగుతుంది. నేను టాప్ కాలేజీలో సీట్ రావాలి, బెస్ట్ కాలేజీలో సీట్ తెచ్చుకోవాలనుకుంటే మీరైతే డైలీ అయితే ఫాలో అవ్వండి. ఒక బెస్ట్ ర్యాంక్తో పాటు టాప్ కాలేజీలో సీట్ తీసుకొచ్చే బాధ్యత నాది. ఒక డైలీ మీరు కనుక అప్డేట్స్ ఫాలో అయితే అలానే వాట్సాప్లో జాయిన్ అవి, టెలిగ్రామ్లో జాయిన్ అవి వస్తున్న అప్డేట్స్ అన్నీ కూడా ఫాలో అవ్వాలి. డైలీ వస్తున్న వీడియోస్ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ప్రతిదీ కూడా కంటెంట్ మీకైతే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ప్రతిదీ కూడా మీరైతే విని వాటిని అర్థం చేసుకొని మీరైతే ప్రాక్టీస్ కావచ్చు, తర్వాత వెబ్ ఆప్షన్స్ ఎలా వెళ్ళాలో ప్రతిదీ కూడా ఫ్రీగా మేమైతే గైడ్లైన్స్ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఇక 3 టిప్స్ మీరు కనుక యూజ్ చేసుకొని డైలీ అప్డేట్స్ వాట్సాప్, టెలిగ్రామ్లో జాయిన్ అయ్యి వస్తున్న అప్డేట్స్ కనుక మీరు కనుక ఫాలో అయితే ఈజీగా 10K ర్యాంక్ అయితే రావడానికి ఛాన్సెస్ అయితే ఉన్నాయి. రియల్గా చూసినట్లయితే ఒక టాప్ కాలేజ్లో సీట్ రావాలంటే మినిమం మనకి 10K ర్యాంక్ అయితే రావాలండి. ఈ దృష్టిలో పెట్టుకొని ఇప్పుడున్న తక్కువ టైంలో మీ ప్రిపరేషన్ అనేది కొనసాగించండి. అలానే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ప్రతి ఒక్కరు కూడా మీకు ఉన్నటువంటి డౌట్స్ కూడా అలానే మంచి ర్యాంక్ వచ్చిన తర్వాత కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మా సైడ్ నుంచి మీకైతే ఫుల్ సపోర్ట్ అయితే ఉంటుంది. ఓకే గైస్, థ్యాంక్ యూ.